ఉద్యమాలతోనే ఏదన్నా సాధ్యమైతది అని అంటుంటారు. అట్లా ఇప్పటికే చాలా మాటల ఉద్యమాలు ఆందోళనలతోని షాన్నే సాధించుకునేవి ఉన్నాయి. అట్లా ఇప్పుడు కూడా సర్కారోళ్ళు ఇచ్చేటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల గురించి విద్యార్థి సంఘాలోళ్ళు సెక్రటేరియట్ కాడ లొల్లి చేసిర్రు. గదేందో మనం కూడా ఒక్కసారి చూసొద్దాం పార్రి. విద్యార్థి సంఘాల లీడర్లు లోపలికి పోతామని ముంగడి కొరిక పోనీయం అనుకుంటా పోలీసులు వెనకకు గుంజ. హైదరాబాద్ పట్టణంలో ఉన్న సెక్రటేరియట్ ముంగట లొల్లి గట్టిగానే నడిచింది. ఏండ్ల కమానంకించి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యట్లేదు, పేదోళ్ల పొల్లగాళ్ళకి ఇచ్చేటి స్కాలర్షిప్లు ఇయ్యట్లేదు అనుకుంటా విద్యార్థి సంఘాల లీడర్లు చదువుకునేటి పొల్లగాళ్ళు సెక్రటేరియట్ చుట్టుముట్టేందుకు బండ్లు కట్టారు. ఇక వాళ్ళు వస్తున్నారని ఎడకగానే వాళ్ళకంటే ముందుగాల పోలీసులే సెక్రటేరియట్ కాడికి వచ్చారు. ఎవరిని లోపలికి పోనీయకుండా ఆగబట్టారు. దొరికిన వాళ్ళను దొరికినట్టే గుంజుకపోయి డీసీఎంలల్లా పోలీసు బండ్లలో ఎక్కించుకొని స్టేషన్ కు దొరకపోయారు. ఒక సచివాలయం ముంగటికి వచ్చిన వాళ్ళనే కాదు, పట్నంలో శానా దుక్కులకించి సచివాలయానికి వచ్చేటి విద్యార్థి సంఘాల లీడర్లను ఎక్కడోళ్ళని అక్కడనే ఆగబట్టారు. ఆ మూలకించో గుంపు ఈ మూలకించో గుంపు ర్యాలీ చేసుకుంటూ సెక్రటేరియట్ చుట్టుముట్టేందుకు వచ్చారు. ఎట్టన్నా చేసి సచివాలయంలకు పోయేదే ఇయ్యకుండా మూలిగా పెట్టిన బకాయిలు ఎందుకు ఇయ్యట్లేదో అడిగేదే అన్నట్టే గట్టిగానే పట్టుబట్టి వచ్చారు. ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు, కట్టడి చేసేందుకు పోలీసు వాళ్ళు లోపలికి ఉరక ఇల్లు బయటికి గుంజ. గట్టిగానే నడిచింది జవడం. మరి చూడాలే దీని మీద సర్కారులు ఏం ఆలోచన చేస్తారు ఏంది అనేది, కానీ లొల్లి మాత్రం గట్టిగానే నడిచింది పోండ్రి.